అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే వీడియో ఇంకా ముందుకైతే వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ మనము మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కానీ 1 ఇంచు కానీ మీరు ఎంత వదులుకుంటారో ఇంకా మీ చాయిస్ అండి. మనం బుగ్గ హ్యాండ్ కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే మొత్తం హ్యాండ్ మొత్తం స్టిచ్ చేశాను. చూడండి, ఈ హ్యాండ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద 12 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఈ విధంగా లైనింగ్ పైన నిమురుకుంటూ రావాలా. చూడండి, నేను ఎలా అయితే నిమురుతున్నానో ఆ విధంగా నిమురుకుంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు నీట్గా వస్తుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పై కుట్టు అయితే వేసుకోవాలండి. వారకు ఒక కుట్టు వేసుకుంటూ అలా చూడండి. ఈ విధంగా నీట్గా ఇంకా మనము ఎంత వారకు కుట్టు రాణిస్తే అంత నీట్గా కనిపిస్తుందండి బుగ్గ అయితే. ఈ విధంగా మొత్తం వారకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి. ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ మొత్తం ఇంకా మనకు ఎక్కడైతే మెయిన్ క్లాత్ ఉంటుందో ఎగస్ట్ క్లాత్, ఆ క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసుకోవాలండి. ఇంకా ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని స్టిచ్ చేసుకొని 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 సమానంగా వచ్చే విధంగా చూసుకుంటేనే మనకు, లేదంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ బుగ్గ కిందికి వచ్చినట్టు, లేదంటే ఒక హ్యాండ్ పెద్దగా ఉన్నట్టు అలా కనిపించకుండా ఉండాలంటే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి చూడండి, హ్యాండ్కు మనము 1 ఇంచు లోపలికి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. అలాగే మనము ఒక 4 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ గ్యాప్ వదులుకొని అక్కడి నుంచి ఇలా చిన్నగా ఫిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫిల్స్ పెట్టేటప్పుడు చూడండి, మనం పైకి ఇలా లేపినట్టు పట్టుకుంటే బుగ్గ అనేది లేచినట్టు వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము చూడండి, నేను ఎలా అయితే పైకి ఇలా అన్నట్టుగా కుచ్చు ఇలా పైకి అన్నట్టుగా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా ఇటు సైడుని ఒక 4 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ మనం అటు సైడు ఎంత క్లాత్ అయితే వదులుకుంటామో ఇటు సైడుని సేమ్ ఇంకా అలానే క్లాత్ అనేది గ్యాప్ వదులుకొని ఈ విధంగా కుచ్చు పెట్టుకోవాలి. చూడండి ఎంత ముద్దుగా మనకు లేసుకొని వచ్చిందో కుచ్చు అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. మనము స్టిచ్ చేసే విధానంలోనే ఉంటుంది, కుచ్చు బఫ్ అనేది చాలా బాగా వస్తుందండి. మనం స్టిచ్ చేసే విధానంలో ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక పాదం ఖర్చుతో ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నా. చూడండి, ఈ బ్లౌజ్ అయితే మా ఓనర్ వాళ్ళు మా స్కూల్లో టీచర్గా వెళ్తుంది. అయితే మేడం వాళ్ళు ఉంటారు కదా స్కూల్లో, వాళ్ళవైతే ఇప్పించుకొని వస్తూ ఉంటుందండి. ఇంకా ఇదైతే ఫస్ట్ పట్టీ వేసి బుగ్గ పెట్టమన్నారు. ఇంకా పట్టీ వేసేదానికి క్లాత్ అయితే అస్సలు బ్లౌజ్ క్లాత్ చాలా చిన్నగా వచ్చింది. ఇంకా పట్టీ వేసే ఏమైనా క్లాత్ని ఇంకా మిగలేదండి. ఆ విషయం చెప్తే ఇంకా ఇలా అయితే పెట్టమని పిక్ అయితే సెండ్ చేశారు. ఇంకా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి. తర్వాతకు వచ్చేసి చూడండి, మనం హ్యాండ్కు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇంకా ఈ విధంగా స్టార్టింగ్ నుంచి మనము స్టిచ్ చేసుకుంటూ రావాలండి. హ్యాండ్కి వచ్చేసి మనము షోల్డర్ పైన ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఆ ఖర్చు వచ్చేసి మనము ఈ బ్లౌజ్ షోల్డర్ మీదకి వచ్చే విధంగా చూసుకొని ఇంకా ఇటు సైడ్ మనకు క్లాత్ ఎంతైతే మిగులుతుందో ఆమెన ఈ విధంగా చిన్నగా కుచ్చు అయితే పెట్టుకోవాలండి. షోల్డర్కు అటు సైడ్ ఒక 2 ఇంచుల గ్యాప్తో, ఇటు సైడ్ ఒక 2 ఇంచుల గ్యాప్తో కుచ్చు పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపించే విధంగా. ఇంకా హ్యాండ్కున్న ఖర్చు వచ్చేసి మనకు షోల్డర్ పైకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ ఖర్చు అనేది మనకు కరెక్ట్గా షోల్డర్ పైకి వచ్చే విధంగా చూసుకొని ఇంకా అటు సైడ్ ఉన్న క్లాత్ అటు సైడు కుచ్చు పెట్టుకోవాలండి.
ఇంకా ఇటు సైడ్ మిగిలిన క్లాత్ను ఇటు సైడ్ కుచ్చు పెట్టుకుంటూ రావాలా. చూడండి వీడియోలో చూపించే విధంగా నేను నిదానంగానే చూపిస్తున్నానండి, ఎందుకంటే తొందరగా నేను స్టిచ్ చేశానంటే మీకు అర్థం కాదు కాబట్టి నిదానంగా చూపిస్తున్నా. చూడండి ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, హ్యాండ్కి సరిపోతుందో లేదో ఇలా చెక్ చేసి చూడండి. ఇక్కడ సమానంగా పెట్టుకోండి. ఇంకా క్లాత్ లూజ్ వస్తే ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడనే ఇంకా మనం కుచ్చు అనేది పెట్టుకోవాలండి. ఇంతే, చాలా సింపుల్ అండి బుగ్గ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం. అసలు ఎంత బాగుంటాయంటే ఎన్ని మోడల్స్ వచ్చినాయి. ఈ బుగ్గ హ్యాండ్ మటుకు మనకు ఓల్డ్ కాదు గోల్డ్ కాదండి. ఇంకా ఇది ఎన్నిసార్లు వేసుకున్నా ఈ బుగ్గ హ్యాండ్ అయితే మనకు లుక్కే మారదండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా మనకు బుగ్గ అయితే వచ్చిందో. ఇంకా మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే ఇంకా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇంకా అదుర్సేనండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, పరిచయం చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.